హలో ఎవ్రీవన్. సో ఇదైతే మనము ఇంటర్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ టైం టేబుల్ అయితే చూద్దాము. సో ఓకేనా. సో అంటే ఇందులో ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో అయితే ఎవరైతే ఫెయిల్ అయ్యారో, అంటే అప్పుడు రాయకుండా ఎవరైతే మిస్ అయ్యారో, సో టైం టేబుల్ అయితే చూద్దాము. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఉంటుంది మనకు జూన్ 3 నుంచి అండ్ 6 వరకు ఉంటుంది. సో ఓకేనా, అంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్. సో ఓకేనా. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు కదా, చూడండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, సో ఇవన్నీ కూడా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఓన్లీ సెకండ్ ఇయర్స్ ఓన్లీ. సో ఓకేనా, ఇది చూడండి. అండ్ తర్వాత మనము ఒక ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్కి ఎగ్జామ్ టైం టేబుల్ ఎలా ఉందో చూద్దాము. సో ఓకేనా. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏంటిది, మనకి సప్లిమెంటరీ అండ్ తర్వాత ఇంప్రూవ్మెంట్ రాస్తారు కదా. సో ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ చూద్దాము టైం టేబుల్. సో ఇది మనకు 22nd స్టార్ట్ అవుతుంది, థర్స్డే రోజు. అండ్ మధ్యలో మనకి ఎలాంటి హాలిడేస్ కూడా ఇవ్వలేదు, అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో మనకు ఎలాంటి ఫస్ట్ అంటే మనకు అప్పుడు హాలిడేస్ వస్తాయి. సో ఇప్పుడంటే హాలిడేస్ ఏం లేవు. సో ఫస్ట్ ఇయర్ 22ndకి అయితే మనకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటే, సెకండ్ ఇయర్కి కూడా 22ndకి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్స్కి అయితే మనకు మార్నింగ్ ఉంటే, సెకండ్ ఇయర్స్కి ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో టైం కూడా చూడండి, 9 నుంచి 12 వరకు. అండ్ సెకండ్ ఇయర్స్కి అయితే 2:30 నుంచి 5:30 వరకు. సో ఓకేనా. అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో ట్యూస్డే వరకు కెమిస్ట్రీ పేపర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి తర్వాత ఉంటుంది అన్నమాట, 28 అండ్ 29 వరకు. సో ఓకేనా, బీ కేర్ఫుల్. అండ్ తర్వాత చూద్దాం మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎలా ఉంది, అది కూడా చూద్దాము. సో ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకుండా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓకేనా, మీకు కావాలంటే డౌట్స్ 1A and 1B కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి 2A and 2B. సో ఓకేనా, మిస్ కావద్దు. సో ఓకేనా, వీడియోస్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ఏదైతే ఇచ్చామో సేమ్ అయ్యే చాలా వరకు మోస్ట్లీ అందులో నుంచి వచ్చాయి ఎగ్జామ్లో. కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఓకేనా, చూద్దాం మనము ఫీ డీటెయిల్స్ అనేది ఎలా ఉందో, ఫీ స్ట్రక్చర్ కూడా చూద్దాము. సో ఓకేనా, ఫస్ట్ ఇయర్స్కి అయితే జనరల్ కోర్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంది, మనకు 520. సో ఓకేనా, ఎగ్జామినేషన్ ఫీ తర్వాత మనకు దానికి పేపర్కి కూడా సపరేట్గా ఒక 180 ఉంటుందన్నమాట. అదేంటి బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి కూడా. సో ఓకేనా, సేమ్ అందరికీ ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ వాళ్ళకి కూడా అంటే ఎగ్జామినేషన్ ఒక సబ్జెక్ట్కి ఎంత మనకు, థియరీకి 520 అండ్ 1 or more సబ్జెక్ట్స్కి ఎంత మనకు 520 + 230. అది ఎవరికి, ఒకేషనల్ వాళ్ళకి వేరేలాగా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ. అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్ ఇయర్ జనరల్కి. సో ఇక్కడ ఫెయిల్యూర్స్కి అయితే మాత్రం మనకు థియరీ పార్ట్కి అయితే 520 ఉంటుంది. తర్వాత థియరీలోనే మనకు 1 or more సబ్జెక్ట్స్ ఉంటే, ప్రాక్టికల్స్కి అయితే 520 + 230 ఉంటుంది. సో అది ఒకవేళ మనకి థియరీ కాకుండా ఓన్లీ ప్రాక్టికల్స్కి అయితే మాత్రం 520 ఉంటుంది. ఓకేనా. ఇంకా తర్వాత బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకైతే 520 + 230 అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక 180 అనేది ఉంటుంది, అంటే టోటల్గా 930. సో ఓకేనా, సెకండ్ ఇయర్ అదే వొకేషనల్ వాళ్ళకి కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 1 or more సబ్జెక్ట్స్ అనేది 520. తర్వాత సేమ్ మనకు ప్రాక్టికల్స్ అంటే 520 + 230. సో బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి అట్లా సపరేట్గా ఉంటుంది. అదే మీకు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వరకు అయితే చూడండి, ఇంప్రూవ్మెంట్ అయితే ఎవరికైనా సరే సేమ్ మనకు ఒకేషనల్ అయినా సరే ఎవరికైనా సరే 520 ఫీజు అయితే కామన్. తర్వాత ఈచ్ సబ్జెక్ట్ అయితే 180 రూపీస్ ఉంటుంది. సో ఓకేనా, ఇది ఒకటి చూడండి. అంటే మీరు 2 సబ్జెక్ట్ రాస్తున్నారా, 3 సబ్జెక్ట్ రాస్తున్నారా, వాటి అన్నిటి కూడా 180 అనేది అలా ఉంటుంది. సో ఓకేనా, సెకండ్ లాంగ్వేజ్ ఇంకా అడిషనల్ సబ్జెక్ట్, సో ఇవన్నీ కూడా టోటల్గా ఎలా మొత్తం అన్నిటికీ కూడా 520 + 180 మీరు ఎన్ని రాస్తున్నారో అన్ని సబ్జెక్ట్స్. సో ఓకేనా, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎవరికైనా కూడా. తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ కూడా మనకు మినిమం ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, మనకు 520. సో ఓకేనా, తర్వాత మీరు రీవెరిఫికేషన్ అయినా రివాల్యుయేషన్ అయినా ఇవన్నీ మీరు చేయించుకోవాలన్నా కూడా లాస్ట్ డేట్ 30th April వరకు ఉంది. సో ఓకేనా, మనకు ఒకవేళ లేట్ ఫీజ్ సో ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా, తర్వాత మన కాలేజ్ నుంచి ప్రిన్సిపల్స్ అంటే కొంచెం ఏదైనా లేట్ అయినా కూడా దాని గురించి అయినా సరే ఫస్ట్ వరకు ఉంది. సో ఇక్కడ మీరు అయితే మాత్రం 30 లోపు అన్నీ కంప్లీట్ చేసుకోండి. 30 వరకు కాదు, ముందు వరకే అన్నీ చూసుకోవాలి. సో ఓకేనా. తర్వాత మనకు ఎవరైతే ఇప్పుడు డిబార్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా సమ్ పీరియడ్ సర్టెన్ పీరియడ్ అనేది అక్కడ ఉంటుంది కదా. సో మాల్ ప్రాక్టీస్కి ఎవరైతే అలా చేసేసి ఉంటారో సో వాళ్ళకు కూడా ఒకసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా చూడండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా 520 తర్వాత 180 రూపీస్ అయితే మనము పే చేయాలి. ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కూడా
ఖచ్చితంగా 520 ప్లస్ 180 రూపీస్. అదే ఇంప్రూవ్మెంట్ వాళ్ళకైతే 520 ప్లస్ 2 పేపర్స్ రాస్తున్నారంటే 180 ప్లస్ 180, 3 పేపర్స్ రాస్తున్నారంటే 3 180s అనమాట. అంటే 180 180 180 ప్లస్ 520. సో ఇట్లా పే చేయాలి. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్స్ అయినా సరే మనము ఖచ్చితంగా 600 అనేది పే చేయాలి. సో పే చేస్తే వాళ్ళు మనకు అది జిరాక్స్లో అంటే మీన్స్ మనకు మెయిల్కి సెండ్ చేస్తారనమాట. మనం రాసిన పేపర్ అంతా కూడా వాళ్ళు మొత్తం మళ్ళీ కరెక్షన్ చేసి రీవెరిఫికేషన్ అయినా సరే రీకౌంటింగ్ అయినా సరే వాళ్ళైతే మనకు ఖచ్చితంగా ఒక స్కానర్డ్ కాపీ అయితే ఇస్తారు అని ఇందులో అయితే డీటెయిల్స్గా ఉంది మనకు. సో చూడండి, సో ఎవరైతే ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లై రాస్తున్నారో సో ఆల్రెడీ 1A 1B అండ్ 2A 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే మనకి ఎగ్జామ్స్కి వచ్చాయి. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. 1A 1B విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రాస్తున్నట్లయితే సో మీరైనా రాస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఒకసారి మీరు కూడా ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.